కృష్ణా జిల్లా కానూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గత వారం రోజులుగా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జు దేవభక్తుని చక్రవర్తికి పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరికొకరు సవాళ్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇరు వర్గాలు ఒకే చోటుకు చేరుకున్నారు. వైసీపీ ఇన్ఛార్జు దేవభక్తుని చక్రవర్తిపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతకుముందు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. ధ్వంసం చేసిన జెండా దిమ్మ స్థానంలో నూతన జెండా దిమ్మను పునర్నిర్మించారు ఎమ్మెల్యే బోడి ప్రసాద్. కుట్రపూరితంగా జెండా దిమ్మను తొలగించారని ఆరోపించారు. ఎదుటివారిని రెచ్చగొట్టడం చక్రవర్తి నైజమని అన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే వేరేలా ఉంటుందని హెచ్చరించారు. మేమే వస్తాం, నువ్వు ప్లేస్ చెప్పు. మా చక్రాన్ని తరుముతాన్నావు కదా, ముందు మమ్మల్ని తరిగిన తర్వాత అప్పుడు మా చక్రాన్న దగ్గరికి రా. నీకంత దమ్ము ధైర్యం ఉంటే పరిపాలన చేయడం చేత కాదు ఏంటి? పేదలను హింసించి ఇబ్బంది పెట్టి ఈ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ బాగా చేస్తారు మీరు. వీడికి తప్ప దేనికి మీరు పనికిరాకపోగా రౌడీజ పాలన, రౌడీజాలు, మాకేమో బలగం ఉంది, బలం ఉంది అని ప్రజల్ని మాత్రం హింసించడంలో ముందున్నారు మీరు. కృష్ణా జిల్లా కానూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గత వారం రోజులుగా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జు దేవభక్తుని చక్రవర్తికి పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరికొకరు సవాళ్లు చేసుకుంటున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, వీరిద్దరి గొడవల్లో భాగంగానే ఈ రోజు ఇరు వర్గాలు ఒకే చోటుకు చేరుకున్న ఇటు వైసీపీ ఇన్ఛార్జు దేవభక్తుని చక్రవర్తిపై దాడికి దిగడంతో కూడా ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు అక్కడ సిచ్యువేషన్ చేస్తున్నారా? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే రంగా విగ్రహం దగ్గర టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి గత వారం రోజులుగా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కి మధ్య మాటల యుద్ధం అయితే ముదిరింది. అయితే దీని మీద వివాదం అయితే చెలరేగుతున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా కార్యకర్తలు, అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు టీడీపీ కూటమికి సంబంధించిన కార్యకర్తల్లో కూడా ఒక ఏదైతే ఆ ఇద్దరు మధ్య వాగ్వాదాన్ని చూసుకుంటే ఇటు కార్యకర్తల్లోకి ఈ వివాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొకరు సవాళ్లు చేసుకుంటూ కూడా ఈ రోజు సవాళ్ళలో భాగంగా ఒక చోటుకు చేరుకున్నారు ఇరు వర్గాలు. దీనికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తిపై అయితే దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు వైసీపీ నాయకులను బెదిరిస్తున్నారని కూడా ఆ చక్రవర్తి అయితే ఆరోపించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే ఆ అధికారంలో ఉంటే ఏదైతే దాడులకు పాల్పడతారా అంటూ కూడా చక్రవర్తి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం ఉంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించి ఏదైతే చక్రవర్తి తనని ఏదైతే ఎమ్మెల్యేనైతే ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే ఏదైతే చక్రవర్తిని కూడా ఎమ్మెల్యే రోజు వైసీపీ కార్యకర్తల్ని అనేక రకంగా అక్రమ కేసులు బనాయించి ఏదైతే పోలీసులు స్టేషన్లకు పిలుస్తున్నారనే విధానంగా అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో పాటు ఈ రోజు ఏదైతే రంగా విగ్రహం దగ్గరికి చేరుకోవడంతో ఇరు వర్గాలు అక్కడ ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తంగా పోలీసులు అయితే అటు వాళ్ళు ఏదైతే వైసీపీని టీడీపీని ఇద్దరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ చెదరగొట్టే ప్రయత్నంలో కొందరికి లాఠీ చార్జీ కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కొంతమేర వైసీపీ
మొత్తంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దీని మీద ఆయన మొత్తం ఏదైతే వైసీపీ అని ఏదైతే అదే విధంగా కూటమి నేతలు అని ఆ నియోజకవర్గంలో ప్రజలు లాంటి వాళ్ళే అందరూ సమానంగా పార్టీ అధికారంలోకి వస్తే చూడాల్సి ఉంటుంది. అలాంటిది ఎమ్మెల్యే తీరు వేరేగా ఉంటుందని చెప్పేసి వైసీపీ చక్రవర్తి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. గత వారం రోజులుగా ఈ యొక్క వివాదం చోటు చేసుకోవటం, అదే విధంగా ఈ రోజు రంగా విగ్రహం దగ్గర బాహాబాహిగా దిగే ప్రయత్నాలు జరగడంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. లేకపోతే భారీగా ఏదైతే కొట్టుకునే పరిస్థితి తలెత్తేదని కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మొత్తంగా పోలీసులు జోక్యంతో అయితే కొంతమేర ఇరు వర్గాలను చెదరగొడటంతో పాటు కొంతమేర సద్దుమునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో అసలు ఎవరిది ఇక్కడికి రావటం, ఎవరు వచ్చారు, ఎవరు ఏ విధంగా మాట్లాడుకోండి అంటే వివాదానికి దారి తీసింది, ఏదైతే కొట్టుకునేదాకా ప్రయత్నాలు జరగడం ఎవరు ప్రేరేపించారనే అంశాలు కూడా సీసీ ఫుటేజీలు పోలీసులు పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.